మహేష్ గారు హాయ్. హాయ్. సో సినిమా రిలీజ్ అయిన థర్డ్ డే నాకు చాలా నచ్చింది మూవీ. కొన్ని ఉన్నాయి డిస్కస్ చేసుకునేవి, ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ లాంటివి అనిపించినాయి. కానీ ఓవరాల్ నేను థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. మీరు అన్నట్టు ఆ హార్ట్ వార్మింగ్ ఫీలింగ్ అయితే అది ఉండింది. టు స్టార్ట్ విత్, మీకు ఇది ఎంత పర్సనల్ స్టోరీ? ఎందుకంటే చిన్నపిల్లోడి హెయిర్ స్టైల్ కూడా మీ హెయిర్ స్టైల్ లాగానే ఉండింది. లేదు అంటే చిన్న పిల్లోడి స్టోరీతో నాకు సంబంధం లేదు కానీ బట్ అంటే ఐ నెవర్ ఫేస్డ్ సంథింగ్ లైక్ స్టామరింగ్ అని అట్లాంటివి. బట్ ఐవ్ సీన్ పీపుల్. సో యూ షుడ్ ఆల్సో సీ దేర్ ఆర్ మెనీ అబ్జర్వేషన్స్ అండ్ ఫ్యూ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లాట్ మోర్. అంటే ఒక సబ్జెక్టివ్గా ఆలోచిస్తే దిస్ ఇస్ లార్జ్ అంటే లార్జ్ రేంజ్ ఆఫ్ క్రౌడ్కి అపీల్ అయ్యే సినిమా లాగా అనిపించింది. అబ్జర్వేషన్స్ ఏంటి, ఆ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అబ్జర్వేషన్స్, మ్యాడ్నెస్ ఆఫ్ ఫ్యాన్, మ్యాడ్నెస్ ఫర్ ఫ్యాన్స్, ఇవన్నీ ఐ మీన్ మ్యాడ్నెస్ ఫర్ స్టార్స్ కానీ అది మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. అండ్ అది కాకుండా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. సో అబ్జర్వేషన్స్ వచ్చి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను కొంతమంది అభిమానించిన వ్యక్తిని. అవి కాకుండా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చి మనం కొంతమంది స్టార్స్ని కలవాలని ట్రై చేస్తాం చిన్నప్పటి నుంచి చేసే ప్రాసెస్లో. వాటిలో కొన్ని ఈ అట్టుపల్లి సీన్ కానీ, చేతులు పట్టుకుంటున్నప్పుడు కానీ, ఇవన్నీ నాకు కూడా జరిగింది, నా లైఫ్లో జరిగినాయి అనమాట. ఎవరిని కలవాలనుకున్నారు ఒకసారిని? No, it's a personal film. You can be open, like it's a safe space. See, no, not about space అని కాదు. అంటే ఇప్పుడు we moved on way ahead. So ఇప్పుడు కూడా we are now more of a filmmakers than ఎక్కడో కొంచెం. బట్ అవి ఆల్సో కాంట్రిబ్యూట్ చేశాయి కదా. అవి కూడా అటువంటి ఎక్స్పీరియన్స్, ఆ ఇష్టం అనేది కాంట్రిబ్యూట్ చేసే కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. డెఫినెట్గా. సో ఐ వుడ్ సే అట్టుపల్లిది అయితే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ట్రై చేస్తున్నాను. సో చదువుతున్నాను ఇంజనీరింగ్లో. సో ఆయన హోటల్కి వచ్చారనమాట. సో అప్పుడు ప్రజారాజ్యం టైంలో ఆయన క్యాంపెయిన్ చేయడానికి వచ్చారు. సో త్రూ సంబడి ఒక ఎమ్మెల్యే గారి వాళ్ళ పిఏతో నేను కాంటాక్ట్లో ఉండి నేను ఎట్లయినా కలవాలి అతనితో అనేది ఫర్మ్గా ఉన్నా. ఆయన అది ఇది మొత్తానికి అవ్వలే. నాకు హోటల్కి వెళ్ళాను అది. సో అప్పుడు ఆయన ఈవినింగ్ ఒకసారి నాకు ఫోన్ చేసి డిన్నర్ ఇంటి నుంచి పంపిస్తున్నాము, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వచ్చు, సో ప్రాబ్లీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్ అని చెప్పారు. ఇంక అంతకన్నా ఏంటని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళ అసిస్టెంట్ నెంబర్ ఇచ్చారు నాకు, పవన్ కళ్యాణ్ గారి అసిస్టెంట్ నెంబర్ ఇచ్చారు. సో నేను ఆయనతో ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేసి సార్ అట్టుపల్లి తింటారయ్యా అంటే, అరే అమ్మ ఆల్రెడీ 8 or 7:30 సమ్ టైం లేదా. సో మా వైజాగ్లో అప్పటికి షాప్స్ ఆర్ షట్, అంటే ఇన్ ది సెన్స్ మ్యాక్సిమం టెంపుల్స్ దగ్గర దొరుకుతాయి. అక్కడ కూడా దొరకలే. ఏంటో ఆ రోజు దట్ డే వాజ్ లైక్ దట్. ఐ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్. సో నేను తిరుగుతున్నా కానీ ఇవాళ టైంకి వెళ్ళాలి కదా, లేట్ అయిపోద్ది అనే దీంట్లో ఉన్నా. సడన్గా ఇంకా డిసప్పాయింటెడ్గా ఇంకా దొరకదులే అనుకుంటూ గోయింగ్ టువర్డ్స్ ద హోటల్ అనమాట. అప్పుడు వాడు ఆ బండి మీద షట్ చేసేపోయే ముందు సర్దుతూ ఉంటాడు కదా వాడు. ఆ గెలకి చివరి హస్తం ఉంటుంది సార్, లాస్ట్ రిమైనింగ్ అంటే పైన అయిపోయినాయి, వాడు అమ్మేసాడు ఆల్రెడీ. ఇంకా 1 or 2 కింద ఉన్నాయి. అంటే నేను కారు ఇలా ఆపి అది ఇవి అన్నా. అంటే వాడు నాకు తక్కువ రేటుకి అమ్ముదామని చూస్తున్నాడు. రే పిచ్చోడు, నీ ఎవరు తింటున్నారు తెలుసా నీకు అని చెప్పి ఇక ఉన్న డబ్బులు ఇలా జేబులో ఏవో ఉన్నాయి అప్పుడు, 100s మేబీ, couple of 100s అలా తీసి అలా ఇచ్చేసి అది తీసుకుని వెళ్ళి ఇచ్చాను. ఆయన తిన్నారు లేదు తిన్న తర్వాత. ఇవే మంచి మెమరీస్. ఇవే సినిమాలో హానెస్టీ అని, సిన్సియారిటీ అని అంటాం కదా, అదొక పర్సనల్ స్పేస్ నుంచి వచ్చినప్పుడు అది కనిపిస్తుంది. ఎంత మంచి బ్యూటిఫుల్ మెమరీ ఇది. చెప్పుకోండి, ఇది ఎంతమంది నచ్చుతుంది తెలుసా ఈ మెమరీ ఇప్పుడు.
హెసిటేట్ చేయకండి ఇటువంటి పర్సనల్ మెమరీస్ షేర్ చేయడంలో. దే విల్ ఓన్లీ మీ పర్సనాలిటీ అనేది జనాలకు కనిపిస్తే వాళ్ళు మీ సినిమాల్ని చూసే విధానం కూడా మారుతుంది. దట్ విల్ హెల్ప్ దెమ్ పర్సీవ్ యువర్ వర్క్ బెటర్ అంటున్నాను నేను. మేబీ ట్రూ. యా, ఇప్పుడు రైట్ నో ద ఓన్లీ థింగ్ దట్ ఐ హెసిటేటెడ్ ఇస్ నాట్ టు టెల్ అబౌట్ ద ఫ్యాన్షిప్ దట్ ఐ వన్స్ వర్షిప్డ్ ఆర్ ఆర్డెంట్ ఫ్యాన్ అని అది చెప్తాను. దాని గురించి కాదు హెసిటేషన్, క్లాసిఫికేషన్ వద్దు అని. డోంట్ క్లాసిఫై మై వర్క్ టు వన్ పర్టికులర్ సెక్టర్. బికాజ్ నేను అందరికీ ఏపీల్ అయ్యే సినిమాలు చేయాలి, అందరూ మీలో మిమ్మల్ని చూసుకునే సినిమాలు, నాకు నచ్చే సినిమాలు అలాంటివి, నేను కనెక్ట్ అయ్యి సినిమాలు చూడాలనుకుంటాను. సేమ్ థింగ్ ఐ వాంట్ టు డూ. కానీ ఇక్కడ సెక్టర్ ఏంటంటే ఈ సినిమా వరకు ఇట్ ఈస్ పీపుల్ హూ లైక్ సినిమా అంతే. సో దాని విషయంలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సో బేసికలీ ఈ సినిమా చూసుకుంటే దీంట్లో 3 కథలు ఉన్నాయి. 3 కథలు. ఒకటి ఒక లవ్ స్టోరీ, రెండోది ఒక కమ్యూనిటీ ఎంపవర్మెంట్ స్టోరీ ఒకటి. ఈ 2 స్టోరీస్ని కలిపేది ఆ స్టార్ అండ్ ఫ్యాన్ ఈక్వేషన్. మనం రిలీజ్కి ముందు మాట్లాడుకున్నప్పుడు స్టార్ అండ్ ఫ్యాన్ ఈక్వేషన్ అనేది ఒకటి ఉంది, కానీ దాని చుట్టూ మనం ఒక వరల్డ్ బిల్డ్ చేస్తున్నాం అదే అన్నారు. ఇప్పుడు స్క్రీన్ ప్లే పిఓవిలో నాకు చెప్పండి, ఫస్ట్ క్రాక్ అయింది స్టార్ ఫ్యాన్ ఈక్వేషన్ కదా. ఒక స్టార్కి ఒక ఫ్యాన్కి మధ్య అన్కండిషనల్ లవ్ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు. నౌ దట్ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి నవ్ యూ టెల్ మీ ఆ లవ్ స్టోరీ అనేది ఎలా పుట్టింది, ఆ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ చేసే యాంగిల్ అనేది అది ఎక్కడి నుంచి పుట్టింది, ఈ 2 ప్లాట్స్ ఎలా వచ్చాయనేది చెప్పండి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం ఎప్పుడు కూడా స్టార్ అండ్ ఫ్యాన్ మధ్యన ఒక కట్ చేద్దాం, ఆ అన్కండిషనల్ లవ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది. సో ద మెయిన్ ప్లాట్ ఆఫ్ మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిలిం ఇస్ స్టార్ అండ్ ఫ్యాన్షిప్. అండ్ థియేటర్ ఈజ్ లైక్ ద థియేటర్ కోర్ ఎలిమెంట్. అది మెటఫోరా, కోర్, అది కోర్ అన్నమాట. రెండింటికి కలిపేది థియేటర్. సో అది ఎలాగా ఉంది. సో నెక్స్ట్ ఇతని ఏ ఏజ్ పీరియడ్లో పెట్టాలనేది. ఈ ప్రొటాగనిస్ట్ని యంగ్ బాయ్గా పెట్టచ్చు, 25 ఏళ్ళ కుర్రాడుగా పెట్టచ్చు, 40 ఏళ్ళ మెచ్యూర్డ్ మ్యాన్ కింద పెట్టచ్చు, 60 ఏళ్ళ ముసలాడు కింద పెట్టచ్చు. ఏజ్ని బట్టి కథకున్న ఎమోషన్ మారిపోద్ది కదా యాక్చువల్లీ. సో మనకు కావాల్సిన ఎనర్జీ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నేను రైట్ నో ఐ హ్యావ్ టు డూ విత్ యంగ్స్టర్స్, ఈ స్పేస్లో ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఒక యంగ్స్టర్ లైక్ రామ్ గారు లాంటి వాళ్ళు ఇలా రామ్ గారు అని కాదు, ఒక యంగ్స్టర్ ప్లే చేస్తే మనకు లవ్, ఈ డ్రామా అంతా ఎక్స్ట్రా కలర్ ఏదైతే కావాలో మనకి హీరో హీరోయిన్ ఆ మెటీరియల్ అంతా దొరుకుతుంది. దట్ ఈస్ ద సెకండ్ లేయర్. అక్కడ లవ్ స్టోరీ ఉంటుందండి, ఏజ్ బట్టి లవ్ స్టోరీ వచ్చింది. అండ్ థర్డ్ది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఒకసారి స్టార్ ఫ్యాన్ ఆ ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకున్నప్పుడు ద ఫస్ట్ సీన్ దట్ ఐ రోట్ ఈజ్ ఎ స్మాల్ బాయ్ అండ్ హిజ్ ఫాదర్. వీళ్ళ మధ్యన ఒక కథ స్టార్ట్ అయింది నాకు. ఓకే, ఒక ఊర్లో ఉన్నవాడు చదివించాలి, వాళ్ళ కొడుకుని ఎట్లయినా చదివించాలని కోరుకున్న ఒక ఫాదరు, ఎందుకు అతను స్వతంత్రంగా ఫస్ట్ నేను రాసిన సీన్ అంటే ఇప్పుడు ఆ వెర్షన్ ఇప్పుడు లేదు, ఫస్ట్ ఈ సినిమా ఫస్ట్ సీన్ రాసిందే వాళ్ళ ఫాదర్ థియేటర్కి వెళ్తాడు, టికెట్లు దొరకవు, తన చొక్కా తీసి ఆంధ్ర కింగ్ అని రాసి అది కట్టడం వల్ల టికెట్లు దొరుకుతాయి. అది వాళ్ళ ఫాదర్ సన్ను ఎమోషన్ అని రాసుకున్నాం. తర్వాత అది ఒక్క సెకండ్, ఫస్ట్ మీరు అనుకునేది ఫాదర్ రాస్తాడన్నా? ఫాదర్ రాస్తాడు. ఓకే ఓకే, అంటే దానికి కథ లేదు. ఓకే, అలాంటి ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఉండాలి, అది కోర్. ఇతని లైఫ్లో అతను ఏం చేస్తాడు, చదువుకోవాలనుకుంటున్న ఫాదర్, చదివించాలనుకుంటున్న ఫాదర్కి ఇతని లైఫ్లో ఏం చేస్తే అతను బికమ్స్ ద బిగ్గర్ సోర్స్. సో నేను ఎక్కడో థీమ్ అంటే ఫస్ట్ ఫిక్స్ అయింది ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ కథ నుంచి అనేది. ఒక సినిమా ద్వారా ఒక ఫిల్మ్ స్టార్ అనేది, ఇప్పుడు సినిమా యొక్క ఫేస్ ఆఫ్ సినిమా ఇస్ ఫిల్మ్ స్టార్. సో సినిమా ద్వారా వీ టేక్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మనం ఆడుకుంటాం, గోల్ చేస్తాం, ఫస్ట్ డే ఫస్ట్ షో లోపలికి వెళ్ళి అల్లరి చేస్తాం, గర్ల్ సీన్స్, అమ్మాయిలు అన్నీ ఉంటాయి దాంట్లో. లైఫ్లో ఎన్ని ఉంటాయి సినిమాలో, అన్ని రొమాన్స్లు ఉంటాయి. బాటమ్ లైన్ ఏంటి, ఎప్పుడు మనం పడుకున్నప్పుడు మనకు కావాల్సింది నెక్స్ట్ రోజు లేచినప్పుడు ఒక హోప్. ఎస్పెషల్లీ ఒక 20 ఇయర్స్ నుంచి మొదలెడితే
నెక్స్ట్ రోజు ఇచ్చేద్దాం, నెక్స్ట్ రోజు అది అవుదాం అనే ఒక ఛాలెంజ్ ఉంటుంది మన లైఫ్లో రెగ్యులర్గా. హోప్ ఆ హోప్ కావాలి మనకి. సో ఆ హోప్ సినిమాలో నుంచి తీసుకున్న ఒక వ్యక్తి ఆ సినిమా స్టార్కి ఇచ్చేది ఎప్పుడు అనేది కథ. ఇది డ్రైవ్ చేయడానికి ఫాదర్ సైడ్ నుంచి స్టోరీ డ్రైవ్ చేసి, ఎప్పుడైతే నేను హోప్ అన్నానో, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ ఫిలిం వేర్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి, అంటే మనం అవే చూస్తాం బయోపిక్స్ అంటే కింద 0 to 100 అంటే గ్రో అయిన పర్సన్నే చూస్తాం. అది యాక్చువల్లీ 90% మనుషులకి జరగదు. హూఎవర్ ఇస్ సక్సెస్ఫుల్ ఈజ్ ఫార్చునేట్ అనమాట, వెరీ ఫార్చునేట్. సో 90% పీపుల్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు సక్సెస్ అవ్వడానికి, కానీ అవ్వలేకపోతారు చాలామంది. సో సక్సెస్ అవ్వటం మాత్రమే ముఖ్యం కాదు, అవ్వాలి. కానీ అది అవ్వనప్పుడు వాడికి అత్తేద్దాం, అవ్వనోడికి అత్తేద్దాం. వాడికి ఏంటి ఉంటుంది లైఫ్లో, స్టిల్ హీ నీడ్స్ టు హోల్డ్ వన్ హోప్, రేపు అనే దానికి ఎదురు చూడాలి. బ్యూటిఫుల్. సో ఇది చెప్పాలి, నాట్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్. సో అందుకే ఆ బ్యాక్డ్రాప్ సెలెక్ట్ చేసుకుని వీడితో పాటు రెప్లికా ఈజ్ ద హోప్. రెప్లికాయే పవర్. కానీ అంటే హోప్ని లైట్ అనే ఒక స్పేస్లో చూపించి, అది లిటరల్లీ లైట్ కదా, ఎలక్ట్రిసిటీ హోప్ ఇస్ లైట్ ఫర్ ద విలేజ్ అండ్ ఫర్ హిమ్. అది కోల్పోయినా కూడా ఆ చీకట్లోనే సీన్ ఉంటుంది. అందుకే మొత్తం డార్క్నెస్లో తీసాం. అక్కడే సూర్య వచ్చినప్పుడు కూడా మీకు సన్ రైజ్ పడుతుంది, ఆ రేస్ మధ్యలో ఉన్న షాడో పడుతుంటుంది, అది మళ్ళీ స్క్రీన్ మీదే పడుతుంది. సో అక్కడి నుంచే మళ్ళీ సీన్ స్టార్ట్ అవుతుంది. సో చిన్నప్పుడు ఎప్పుడైతే హోప్ కోల్పోయిన వాడు స్క్రీన్ మీద చూసి ఎలా ఫీల్ అయ్యాడో, మళ్ళీ అదే హోప్ కోల్పోయిన సిచ్యువేషన్లో వచ్చి అదే స్క్రీన్ మీద షాడో లైవ్లో కనిపిస్తూ ఉంటే, నువ్వు చిన్నప్పుడు నేర్పిన పాఠం నాకు ఇంకా గుర్తుందని చెప్పటమే క్లైమాక్స్. అండ్ ఇద్దరు కలుసుకునేటప్పుడు ఇద్దరు ఫెయిల్యూర్స్గా కలుసుకుంటారు. ఇద్దరు రాక్ బాటంలో ఉన్నప్పుడు కలుసుకుంటారు. కానీ ఒకడికి ఇన్స్పిరేషన్ ఉంది, ఒకళ్ళ దగ్గర లేదు. అది ఎట్లా ఇచ్చారని అది సూపర్. సో హోప్ వాస్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్. దట్స్ ద దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఇన్ ఎ వే. అది నాకు చాలా నచ్చింది అనమాట. అది నాకు బాగా నచ్చింది ఏంటంటే, దాంట్లో ఇప్పటిదాకా నువ్వు నన్ను ఇన్స్పైర్ చేసావు, ఇప్పుడు నేను నిన్ను ఇన్స్పైర్ చేస్తా. అంటే సో బేసికలీ హీరో పిల్లోడుగా ఉన్నప్పుడు సాగర్ని ఇన్స్పైర్ చేసి, ఇప్పుడు సాగర్ తన హీరోని ఇన్స్పైర్ చేయడం అనేది అది నాకు చాలా పొయిటిక్గా అనిపించింది. లైక్ ద స్టార్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిస్ ఫ్యాన్. మెనీ లేయర్స్ అండి దీంట్లో. ఏంటంటే సూర్య రాక్ బాటంలో ఉంటాడు, కానీ ఇఫ్ యూ సీ హీ స్టిల్ ఎ స్టార్. పీపుల్ స్టిల్ లవ్ హిమ్. ఎక్కడికి అడ్మిరేషన్ ఉంది, ఇంకా ఉంది. కానీ కోల్పోయానని అతను అనుకుంటున్నాడు, కానీ నిజంగా కోల్పోయినాడు మాత్రం హోప్ ఉందంటున్నాడు. సో ఈ ఆర్క్ చూపించాలనిపించింది. అందుకే ఫెయిల్యూర్ స్టోరీ షుడ్ బి సాగర్స్, బట్ స్టిల్ హీ విల్ బి లెఫ్ట్ విత్ ద హోప్. దో హీ సో సక్సెస్ఫుల్, ఎక్కడో హిట్ అయినా కూడా అది 100th ఫిలిం ఏం పోద్ది అనే ఫీలింగ్ వస్తుంది నాకు, రైట్? కానీ అక్కడ షేక్ అయిపోతూ ఉంటాను. సో ద మ్యాజిక్ దట్ దట్స్ వాట్ ఆ లేయర్స్ వీ ఎంజాయ్డ్ రైటింగ్. అండ్ అది నాకు చాలా నచ్చింది. లైక్ ఆ సెటప్లు పే ఆఫ్. నాకు ఎప్పుడన్నా కూడా ఒక సినిమాలో ఒక రౌండ్ ఆఫ్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అందుకే ఆ అరటిపల్ల సీన్లో ఆ కుర్రోడు వదిలేసి వెళ్ళిపోయి లాస్ట్లో అతనే సూర్యని తీసుకొచ్చినప్పుడు, అరే బాగుంది కదా, సింపుల్ విషయమే. యాంటీ ఫ్యాన్. యాంటీ ఫ్యాన్. ఓ అది మీరు ముందుగా ఎస్టాబ్లిష్ చేస్తుంటారా? చేశాంగా. వాడేనా? వాడే వన్ ఆఫ్ ద వాడు రోప్ తీసేసేవాడు, వాడే రోప్ తీసేది వాడేనా? ఓకే ఓకే ఓకే. అతను కొత్త యాక్టర్ అవడం వల్ల కొంచెం నాకు అది రిజిస్టర్ అవ్వలేదు, ఎందుకు సడన్ గా వీడు ఇలా చేస్తున్నాడు అనిపించింది. అండ్ ఇంట్రో సీన్ కూడా ఇట్స్ లిటరలీ లైక్ ద ఫిల్మ్ సమ్మరైజ్డ్ కదా. తన హీరో పడిపోతుంటే ఆపిన ఫ్యాన్ అని అందరూ భయపడి చూస్తుంటారు, కానీ ఒక వ్యక్తి మాత్రం. బట్ ఇందులో వెన్ యూ సే యాంటీ ఫ్యాన్స్ అని చెప్పి, దాంట్లో కాలేజ్లో ఒకరు ఉన్నారు, వీరిని గెలుపుతూ ఉన్నారు, మీ వాడు మా వాడు అంటున్నారు. అండ్ మనకి తెలిసిన విషయమే, సాడ్లీ సినిమా అనేది ఎంత ఒక లవ్లీ మీడియం అయినప్పటికీ, సినిమా అనేది ఒక హోప్ ఇవ్వాల్సింది, ఒక సెలబ్రేషన్ లాంటిది, లైఫ్ని రిఫ్లెక్ట్ చేయాల్సిన ఒక మంచి మీడియం అయినప్పటికీ దాని చుట్టూ కొంచెం టాక్సిసిటీ ఉంటుంది. ఇది మనం ఎంత సాఫిస్టికేటెడ్గా మాట్లాడుకున్నా కూడా ద రియాలిటీ ఈజ్ దట్ దేర్ ఈస్
there is some level of toxicity associated with ఫ్యాన్ కల్చర్. దాన్ని మీరు టచ్ చేశారు, సేయింగ్ దట్ మీ వాడు మా వాడు ఇంప్లయింగ్ ఉంటుంది అక్కడ కాస్ట్ అని చెప్పి. ఎందుకు ఆ టాక్సిసిటీని ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లోర్ చేయాలనిపించలా? నేను కూడా అది టాక్సిసిటీ కింద ఫీల్ అవునండి ఇన్ వే. యూనో వాట్, అంటే నేనంటే నా గురించి పక్కన పెడితే సాగర్ అనే క్యారెక్టర్ గురించి మాట్లాడితే అది చాలా గొప్ప వ్యక్తి. యూనో హీ వాంట్స్ టు సీ ఎవ్రీథింగ్ వెరీ పాజిటివ్. ఓకే, సో తన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు అట్లీస్ట్ నేను ఒక పర్సన్తో ఫైట్ చేయగలుగుతున్నాను చూసారా, నువ్వు ఉరే అంటే నేను ఉరే అనగలుగుతున్నానంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ విన్నింగ్ సిచ్యువేషన్ అనుకుంటున్నాడు. నాట్ అండ్ హీఈస్ గెటింగ్ దట్ ఐడెంటిటీ టు ఫైట్ బికాస్ ఆఫ్ హిస్ స్టార్. ధైర్యం. సో ఆ మైండ్ సెట్లో ఉన్నది. అండ్ కమింగ్ టు యూనో ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, యాజ్ లాంగ్ ఎట్ ఇట్స్ హెల్దీ ఇట్స్ ఆల్వేస్ నైస్. స్పోర్ట్స్లో మనం ఒక టీంని ఇష్టపడతాం, ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ ఇవి అంటుంటాం. ఇట్స్ ఆల్ ఫన్, యూనో వి లైక్ అవర్ స్టార్స్ అండ్ యాజ్ లాంగ్ ఎట్ ఇట్స్ హెల్దీ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్. అంటే దట్స్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కదా. క్లాస్ రూమ్లో కూడా ఈ బెంచ్ వాళ్ళు, ముందు బెంచ్ వెనక బ్యాచ్ అని. సో ఆల్వేస్ సెగ్రిగేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆ సెగ్రిగేషన్ వల్ల మనకు ఒక ఇన్స్పిరేషను, ఒకటి ఇది వస్తుంది, అంటే ఒక మోటివేషన్ టు డూ సంథింగ్ అనేది వస్తుంది. అది మనకు మోటివేట్ చేసినంత వరకు ఓకే, డిస్ట్రాయ్ చేయకూడదు. దాట్స్ ద ఓన్లీ బ్యారియర్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మోటివేటింగ్ యూ టు డూ సంథింగ్ బెటర్, దెన్ ఐ థింక్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ లైఫ్. అది అంటే నేను ఎక్కడి నుంచి వస్తున్నానంటే, సాగర్ అంటే నాకు ఆర్టికల్ సీన్లోనే అర్థమవుతుంది, దాన్ని మీరు ట్రాజెడీ కింద కూడా ట్రీట్ చేసి ఉండొచ్చు. అరే పాపం ఇంత కష్టపడ్డాడు, నేను ఆ డైరెక్షన్ లో వెళ్తాది అనుకున్నా సీన్. పాపం వెళ్తాడు లాస్ట్ కి, విసిపడతాడు, పాపం సాడ్ గా ఫీల్ అవుతాడని అనుకున్నా, బికాస్ ఇట్స్ న్యాచురల్ కదా. కానీ సాడ్నెస్ అనేది ఉండదు, సో ఎందుకంటే వాళ్ళ నిజంగానే అంత అన్కండిషనల్ ఉంది కాబట్టి. సో ఇదొక స్పెక్ట్రమ్. వీడేంటంటే మీరు చెప్పిన ఆ హెల్దీనెస్, ఆ హెల్దీ ఫ్యాన్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అది సాగర్కి వర్తిస్తుంది. అటువైపు ఉండే వాళ్ళకి వర్తించాల్సిన అవసరం లేదు కదా. ఆ స్పెక్ట్రమ్ని ఇంకా కొంచెం పోర్ట్రే చేసి ఉండొచ్చు కదా అని ఫీలింగ్ అయితే కలిగింది నాకు. అదే చేయటం వల్ల కొంత ఏంటంటే కొన్ని అవాయిడ్ చేయడం వల్ల అండి సినిమాకు ఒక బ్యూటీ యాడ్ అవుతుంది. ఓకే, అని అది లేదని నెగ్లెక్ట్ చేయలేము, కానీ దాన్ని చెప్పినట్టు చెప్పగలిగితే, అవాయిడ్ చేస్తే సినిమాకు ఒక కలర్ వస్తుంది, సినిమాకు ఒక అందం వస్తుంది, దాన్ని ఎక్కువ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాం, ఆ నెగిటివిటీ తీసేసిన వాళ్ళు అవుతాం ఈజీగా. దాన్ని ఏమంటారంటే ఆ డైరెక్షన్లో ఆలోచించడం మొదలెట్టిన కాడి నుంచి మనకి చాలా నెగిటివిటీ అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. అంటే ఏదో మాటలు లేకపోతే అలాంటి సంబంధించిన సీన్స్ పట్మని 2-3 పడినాయి అనుకోండి, లాట్ ఆఫ్ నెగిటివిటీ అటాచ్ అయిపోతుంది. నాకు అప్పటికే వాడు వచ్చిన ప్రతిసారి చిరాగ్గానే ఉన్నింది. ఓకే, యాంటీ బ్యాచ్ ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తారో లైక్ ఆ ల్యాబ్ అండ్ ఆల్ చిరాగ్గానే ఉండింది, కానీ దాంతో కూడా ఒక మంచి పే ఆఫ్ వచ్చి ఉండొచ్చు కదా అని అయితే ఐ వాజ్ థింకింగ్. ఓకే, బట్ దట్స్ ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ అనేది అందుకే పెట్టానండి, కాలేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ లైఫ్ వేర్ మనం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏవో గ్యాంగ్ వార్స్ అన్నీ ఉంటాయి. బట్ ఆఫ్టర్ పాయింట్ ఆ కాలేజ్ అయిపోగానే మైండ్ సెట్స్ మారిపోతాయి. ఎవరితో అయితే గొడవ పడుతూ ఉంటాం వాళ్ళే తర్వాత మన లైఫ్లో ఆఫీస్లోనే ఎక్కడో కలిసి రే హాయిరా అంటుంటారు. సో అండ్ అగైన్ దే బికమ్ అవర్ ఫ్రెండ్స్. ఆర్ ఎక్కడో యాక్సిడెంట్ అయితే వాడే వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి మన రియల్ లైఫ్లో, యూనో. సో కాలేజ్లో ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెన్స్, అగ్రెషన్ ఉంటుంది, కానీ వన్స్ ఇట్స్ ఓవర్ అండ్ దెన్ వీ జస్ట్ చెరిష్ ద మెమరీస్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. మనం కొట్టుకున్నవి, తిట్టుకున్నవి అన్నీ కూడా ఇట్ బికమ్స్ బ్యూటిఫుల్ మెమరీ. ఇఫ్ యూ సీ మీ కాలేజ్ లైఫ్లో చూస్తూ ఉంటే ఆ కొట్టుకుని కూడా నవ్వుతూ చెప్తా ఉంటారు. అబ్సల్యూట్లీ. అదే ఫస్ట్ టైం హ్యాపీ డేస్ సినిమాలో చూసా అది. ఆ సీనియర్స్ వీళ్ళని ట్రాక్ చేసి అసలు ఇంటర్వ్యూలో హెల్ప్ చేస్తాడు కదా. సో ఐ థింక్ ఇది మీరు ఆ పడవ వాడితో అది అచీవ్ అవుతుంది, బట్ అది కూడా అయి ఉంటే బాగుండేది ఫీలింగ్ ఒక్కటే నాకు. బట్ మీరు చెప్పినది ఏదైతే ఉందో ఆ రౌండ్ ఆఫ్ అయితే వాడితో ఇచ్చింది, ఆ ఇంకొక పర్సన్తో ఇచ్చింది, యాంటీ ఫ్యాన్తో ఇచ్చింది, దట్ వాస్ నైస్. అండ్ ఈ థియేటర్ సీజన్ ఎక్కడ షూట్ చేశారు అసలు? హైదరాబాద్లోనే. సెట్టా లేకపోతే మహాలక్ష్మి? అంటే ఒక ఒరిజినల్ థియేటర్ని రీడిజైన్ చేశారు మొత్తం. ఒరిజినల్ థియేటర్ ఉందా? అది ఉంది. దాన్ని మొత్తం మళ్ళీ
దాని షేప్ అంతా. ఇది సమ్వేర్ నియర్ సికింద్రాబాద్ ఆల్వాల్ దగ్గరలో. ఓకే, ఇట్ వాస్ యాక్చువల్లీ గుడ్. దట్స్ లిటరలీ లైక్ అంటుంటాడు కదా హీరో కూడా, ఉదయం పొద్దున్న లేస్తే ఒకరి మొహం ఒకరు చూసుకోవాలి థియేటర్ లో. మహాలక్ష్మి థియేటర్. ఇట్ యాక్చువల్లీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇంటీరియర్స్ కూడా అక్కడేనా? ఇంటీరియర్స్ ఇంకో థియేటర్లో, బట్ దట్స్ ఆల్సో ఇన్ హైదరాబాద్ వేర్ డేట్స్ బట్ వి డిడ్ లాట్ ఆఫ్ వర్క్ అరౌండ్ దట్. చెప్పండి ఆ వర్క్ గురించి. అది సెట్ వర్కే బేసిక్గా. వెళ్ళి మనకి ఇప్పుడు అన్ని సింగిల్ థియేటర్స్లో ఈ ఫ్లేవర్ మిస్ అవుతుంది. సినిమాలో వెరీ ఆర్కిటెక్చర్ స్పేస్లో ఉండేవి ఇంతవరకు. సో వీ యాక్చువల్లీ లుక్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థియేటర్స్ అనమాట. ఎక్కడ లేవు, ఆల్మోస్ట్ లేనట్టే. ఉన్న థియేటర్స్ కూడా అన్నీ రీమోడల్ అయిపోయి ఆ షేప్ అది పోయింది ఇంతవరకు ఉన్నది. సో వీ హ్యాడ్ టు ఫైండ్ వన్ థియేటర్ అండ్ గెట్ దట్ ఫీల్ డన్. అండ్ మనం అప్పటికే సీన్స్ బాల్కనీ ఉండాలి, ఫ్రంట్ ఎలా కనిపించాలి అని మనం ఏదో థియేటర్ని ఊహించుకొని రాసేసుకుంటున్నాం. సో ఆ డైరెక్టర్ స్ట్రగుల్ వాజ్ లైక్ క్రేజీ అనమాట, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్. సో ఫైనలీ హీ కుడ్ జీరో డౌన్ ఆన్ వన్ థియేటర్ విచ్ మీరు అది డిజైన్ చేయకముందు చూస్తే నో అన్నా నేను. ఇట్ లుక్స్ లైక్ ఎ బ్లాక్ ఫర్ మీ, ఐ డోంట్ ఫీల్ ఇట్ అంటే అప్పుడు ఆయన డ్రాయింగ్స్ వేసి కన్విన్స్ చేసి అది చూపిస్తే ఇట్ టర్న్ అవుట్ టు బి గుడ్. అది ఒకటి. అండ్ థియేటర్ ఇంటీరియర్ కూడా అండి అంత మంచి ఇంటీరియర్ థియేటర్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ యాజ్ ఎ సెడ్ కొత్త న్యూ మహాలక్ష్మి థియేటర్కి సన్ రైజ్ కావాలి, వాకింగ్ షాట్ కావాలి, అతను కింద నుంచి ఇలా పైకి వస్తా ఉంటే షాడో పడాలి, షాడో పెద్దగా ఉండాలి. ఇది మనం పేపర్ మీద రాసేసుకోవడం వేరు, అలాంటి థియేటర్ లేదు ఇప్పుడు. కింద నుంచి పైకి వెళ్ళేది ఎక్కడో కుకట్పల్లి ఒకటి ఉంది, విచ్ ఇస్ ఫంక్షనింగ్. శ్రీరాములు అట్లాంటివే కదా, అది కింద నుంచి పైకి వెళ్ళు. కుకట్పల్లి ఒకటి ఉండింది. అండ్ దిస్ థియేటర్ దే ఫౌండ్ నియర్, ఇక్కడ ఈ థియేటర్ ఎక్కడో చేసాం, ఇక్కడ సమ్వేర్ నియర్ కుకట్పల్లి దగ్గరలో. కుకట్పల్లి అర్జున్ శివపార్వతి అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మేము చేసిన థియేటర్ దే ఆర్ అబౌట్ టు డిస్ట్రాయ్. ఐ థింక్ శివపార్వతి, దానికి శివపార్వతి లేదనుకుంటా ఇప్పుడు. మేబీ ఐ డోంట్ నో ద నేమ్స్, బట్ డిస్ట్రాయ్ చేసేసారు. ఒక థియేటర్ ఆల్రెడీ కూల్ చేశారు, ఇంకొక థియేటర్ ఆల్మోస్ట్ డిమాలిష్ చేస్తున్నారు. అప్పుడు మా గురించి మేము 1 month హోల్డ్ చేయమని చెప్పి మేము ఫినిష్ చేసిన తర్వాత ఐ డోంట్ నో వాట్స్ ద షేప్ ఆఫ్ ఇట్ నౌ. బట్ యు ఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ కింద నుంచి పైకి రావాలి. ఎందుకంటే ఆ సన్ రైజ్, సూర్య, సాగర్, ఈ కనెక్షన్స్ అన్ని, ఆ షాడో షాట్ అసలు ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి ఉండింది. సో ఐ వాంట్ దట్ టు హ్యాపెన్ అన్నమాట. ఐ కాంట్ కాంప్రమైజ్ ఆన్ దట్. నేను ఇప్పుడే కూర్చొని ఒకరితో మాట్లాడుతుండే, లైక్ ఇక్కడే మా టీం మెంబర్తోనే ఆ సీన్ డిస్కస్ చేసుకుంటుంటే, నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు పడవలు ఎక్కారు, రామాలయంకి వెళ్ళిపోతారు అనుకున్నాం. బికాజ్ ఈజీలీ కొండ ఉంది కదా, కొండ ఉంది, కొండ వైపుకి వెళ్తున్నారేమో అనుకుంటుంటే నో. బట్ దెన్ ఎప్పుడైతే మహాలక్ష్మి థియేటర్ చూసాడు, దెన్ ఐ వాస్ లైక్ యా, ఇట్స్ బ్యూటిఫుల్ దట్ ఇద్దరు థియేటర్ లో కలుసుకోబోతున్నారు. అండ్ వాళ్ళిద్దరు కలుసుకునేది ఇప్పుడు స్క్రీన్ మీద వాళ్ళ షాడోస్ లాగా ఒక షాట్ ఉంది. ఆ బ్రిటిష్ మనోడు ఆలోచించుకుని దిస్ ఇస్ లైక్ ఈజ్ వెరీ పర్టికులర్. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పింది, వాళ్ళు రామాలయంకి వెళ్ళకపోవడానికి ఏదో ఒక రీజన్ ఉంది. అది నాకు సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. సమ్ కరెంట్ పోల్ పడిపోవడమో సంథింగ్. కరెంట్ పోల్ పడిపోయింది. రెండోది ఏంటంటే, ఇఫ్ యు సీ వన్ షాట్ ఉంటుంది దాంట్లో, ఒక్క బ్లింక్ అండ్ మిస్ షాట్ ఒకటి తొందరగా వచ్చి ఇట్లా పాయింట్ చేస్తాడు, అది నాకు రిజిస్టర్ అవ్వాలా కరెక్ట్ గా. కొంచెం సీజీ గ్లిచ్ అది. మామూలుగా మనకి టెంపుల్ స్టెప్స్ నుంచి పైనుంచి కిందకి వాటర్, చెట్లు ఇలా ఫ్లడ్ అవుతా ఉంటది. అది చూస్తాడు. అది చూసే రావు రమేష్ గారు షార్ట్ పడుతుంది, ఇలా అయిపోయింది ఎక్కడికి వెళ్తాం అని వరీ అవుతూ ఉంటాడు. దెన్ హీరో లేదు విల్ గో దేర్ అని డైరెక్షన్ చూపిస్తాడు కదా, తీయండి అటు వెళ్దాం అని చెప్తాడు కదా. సో అండ్ ఆ ఫాదర్ సన్ రిలేషన్షిప్ కూడా లైక్ అది ఎప్పుడు వచ్చింది స్క్రిప్ట్ లో? లైక్ ఓకే చెప్పారు ఫస్ట్ సీన్ రాసుకున్నది ఫాదర్ సన్ అని, దాన్ని ఇంత ఎలాబొరేట్ గా ఎక్స్ప్లోర్ చేయాలనేది. ఎందుకంటే ఆయన కూడా ఇట్స్ నాట్ జస్ట్ రెగ్యులర్ ఫాదర్ క్యారెక్టర్, హీ ఈజ్ వెరీ ప్రామినెంట్. ఫాదర్ క్యారెక్టర్ వరకు వచ్చేటప్పటికి చాలా అబ్జర్వేషన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఉన్నాయండి. అంటే ఇట్స్ నాట్ సింపుల్ క్యారెక్టర్ దట్ హవ్ రిటన్. యాక్చువల్లీ ఫాదర్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దెర్ ఈస్ అ కంప్లీట్ స్టోరీ. సో ఫస్ట్ డ్రాఫ్ట్లో ఫాదర్ నుంచి ఓపెన్ చేద్దాం అని కూడా ఒక వెర్షన్ ఉండేది.
స్టార్ నుంచి ఓపెన్ చేద్దామా, ఫాదర్ నుంచి ఓపెన్ చేద్దామా, మురళీ శర్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఓపెన్ చేద్దాం. యూనో వీ ట్రై టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఫాదర్ ఏంటి బ్యాక్ స్టోరీ మీరు ఒరిజినల్గా రాసుకున్నది అనుకున్నది? ఒరిజినల్గా రాసుకుందే ఇప్పుడు ఉంది. బట్ ద థింగ్ ఇస్ మై అబ్జర్వేషన్స్, నేను మా హోమ్ టౌన్లో నేను చూసినవి ఏంటంటే భజనలు చేసేవారు. మై ఫాదర్ ఇస్ టు ఆల్సో అప్పుడప్పుడు వెళ్ళినట్టు గుర్తు. ఆయన ఒక అంటే నేను చాలా తక్కువ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు భజనకి వెళ్ళి రావటం, అక్కడ కల్చర్ చాలా ఎక్కువ ఉండేది. ఓకే ఓకే. మనం పడుకుంటుంటే భజన వినిపించేది, దూరంగా ఉంటే భజన వినిపిస్తూ ఉండేది. రైట్. యూనో నాకు అది చాలా కనెక్ట్ అయ్యానో లేకపోతే ఇట్ వాస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై హెడ్. అండ్ బిసైడ్స్ దట్ యూనో ఏం పర్పస్ ఆఫ్ భజనలో ఏం చెప్తాం? కథ, ఒక వ్యక్తిని ఆరాధిస్తూ పొగడ్డం, అంతేనా? లీనమై పొగుడుతూ ఉంటాం. సో ఏంటి పర్పస్? మైకిల్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కూడా చేయొచ్చు కదా. అంటే ఆ టెంపుల్లో వినపడే వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు కదా. వాట్ ఈస్ దట్ పర్పస్ ఆఫ్ స్ప్రెడింగ్ ఇట్ అవుట్? వై దే వాంట్ ఎవ్రీవన్ టు గెట్ ద అటెన్షన్ ఆఫ్ ఎవ్రీవన్ అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది చిన్నప్పుడు. ఐ రిమెంబర్ నేను మా ఫాదర్తో వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఏదో టెంపుల్ కనిపిస్తే దండం పెట్టుకోమనేవారు. అది ఉంది మన కల్చర్. మరి ఇప్పుడు కూడా కార్లో ఎటువంటి వెళ్తే ఒక టెంపుల్ కనిపిస్తే బయట ఆటోమేటిక్ గా అది చిన్నప్పటి నుంచి మనకి అది కండిషన్ చేసి పెడతారు. అది కూడా నాకు లాజికల్గా కొట్టేస్తూ ఉండేది. బైక్ మీద కార్లోనో వెళ్తూ అదేం దండం పెట్టడం అంటే, సరే ఐ డోంట్ వాంట్ మిస్ ఆన్ సంథింగ్ అని. సో ఇవన్నీ చెప్పడానికి కొంచెం యూనో ఇట్ మైట్ సౌండ్ రూడ్, బట్ దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆల్వేస్ ట్రావెలింగ్ ఇన్ మై హెడ్. వై డివోషన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలో అర్థమయ్యేది కాదు నాకు. సో దేర్ మస్ట్ బి సమ్ పర్పస్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ అనేది నా లక్కీలీ ఈ సీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు, ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు కూడా మురళీ శర్మ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆల్ దిస్ భజన ఎక్స్పీరియన్సెస్ కానీ, కొడుకుని సపోర్ట్ చేసే విధానం కానీ, ఆల్మోస్ట్ మై ఫాదర్ నేను ఏం చేసినా ఓకే అంటుంటారు. సో ఆయన రిఫ్లెక్షన్ ఉంది టు సమ్ ఎక్స్టెంట్. ఇది చెప్పాలి, కథ చెప్పటం అనేది, కథ చాలా పవర్ఫుల్ థింగ్. whether you connect to particular character or not, essence of story is what you have to take from that story అనేది. సో అందుకే దేవాలయాన్ని మన సినిమా థియేటర్ని మెటఫారిక్గా పోల్చి టెంపుల్ ప్లేస్లో థియేటర్ని పెట్టి లాస్ట్లో ఆ డైలాగ్లో గుడిలో చెప్పిన మా సో ఇవన్నీ ఆల్ దట్ ఈస్ లైక్ ఇట్స్ ఎ ఫేస్ ఆఫ్ రైటింగ్ అంతే. అలా ఆలోచనలు. అందుకే నాకు ఆ రామాయణం డైలాగ్ లైక్ నాకు చాలా నచ్చింది. అది ఐఎమ్ జనరలీ నాట్ ద కైండ్ దట్ విల్ బి ఫ్లాటర్డ్ బై మైథాలజికల్ రెఫరెన్సెస్. నేను అంత డివోషనల్ పర్సన్ని కూడా కాదు. అట్లా దేవుడి మీద నమ్మకం లేదు అట్లా కాదు, కానీ నాకు ఎందుకు అది నాకు అర్థం కాదు. అది ప్రాక్టీస్ లేదు నాకు బేసికలీ. సో అందుకే వెన్ ఐ సా ఆయన రావు రమేష్ గారు రామాయణం గురించి మాట్లాడినప్పుడు, అది ఏంటంటే ఇది నేను ఎట్లా రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రవచనాలు అవి వినే వాటిని సీరియస్గా తీసుకునే ఒక డెమోగ్రఫీ ఉంటుంది కదా. లైక్ బేసికలీ మా అమ్మ నాన్న వాళ్ళు వింటారు, వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు వీటన్నిటి నుంచి. ఒక 50-year-old ఫిల్మ్ మేకరు, ఒక 60-year-old ఫిల్మ్ మేకరు ఆ రామాయణం డైలాగ్ రాస్తే నాకు అంత సర్ప్రైజింగ్గా అనిపించదు. బట్ కమింగ్ ఫ్రమ్ సమ్వన్ లైక్ యూ, ఇట్ సర్ప్రైజ్డ్ మీ. లైక్ అది చాలా మెచ్యూర్గా అనిపించింది. అది సీతారాముల అది ఉత్తి వాళ్ళ ప్రేమ కదా అనుకుంటే అది ఇంత ఉంటుందా, దాన్ని ఇట్లా కూడా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఆ కాంటెక్స్ట్కి అది ఎందుకు రాయాలనిపించింది? ఫస్ట్ ఆల్వేస్ మన డ్రైవింగ్ ఫోర్స్ ఏముంటుందంటే సీన్ రిక్వైర్మెంట్. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, మనం రాముడిని గ్లోరిఫై చేద్దామను చేయాల్సిన అవసరం అది ఇక్కడ కూర్చుంది. అది డిడ్ంట్ ఫీల్ లైక్ గ్లోరిఫికేషన్ అంటున్నా. సో దట్ వాజ్ నాట్ అవర్ ఇంటెన్షన్స్ ఎట్ ఆల్. ఒక సిచ్యువేషన్ ఉండాలి వేర్
the village won't get convinced at all. But I need to say a different perspective for them to get convinced. So దానికే ఈ సీన్ క్రాక్ అయిన తర్వాత భజనలు దిస్ యాజ్ ఐమ్ సేయింగ్ నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ టూ మెనీ క్వశ్చన్స్ ఇన్ మై హెడ్. సడన్గా నాకు ఒక ఆన్సర్ ఉంది. అంటే సినిమా పట్ల ఉన్న ఇష్టం అవ్వచ్చు, స్టోరీ టెల్లింగ్ పట్ల ఉన్న ఇష్టం వల్ల కథ అనేది చాలా పెద్దదిరా మనం అనుకుంటాం, కానీ మన లైఫ్లో ఉన్న చిలిపి చేష్టలు అన్నీ ఎలాగో పాట. మనం ఏం ఐడియల్గా ఉన్నాం అసలు, పొద్దున్న లేచిన కాడి నుంచి నేను ఉత్తమమైన పురుషుడిని అనే లెవెల్లో ఏమి ఉన్నాం అసలు. బట్ బై ది ఎండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ యూ. వాట్ ఎవర్ యూ ఆర్ హియరింగ్, వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ సమ్వేర్, డార్క్ ఫిల్మ్ తీసుకోండి, గుడ్ ఫిల్మ్ తీసుకోండి, ఎనీ జానర్ ఆఫ్ ది ఫిల్మ్ తీసుకున్నా బై ది ఎండ్ ఎయిదర్ ద క్లైమాక్స్ యూ ఎక్స్పెక్ట్ ఈస్ దట్ లవ్ ఆర్ గుడ్ విన్నింగ్ ద బ్యాడ్, ఇదే ఉంటుంది కదా బేసిక్ థియరీ. సో అదే చెప్తుంది. షేప్ ఎట్లా ఉన్నా కూడా బై ది ఎండ్ దట్స్ వాట్ యూ వాంట్ హియర్. సో రామాయణం కానీ అట్లాంటి గొప్ప గొప్ప రైటప్స్ కూడా బై ది ఎండ్ దట్స్ వాట్ దే వాంట్ టు సౌండ్. సో అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం అనేది నేను బలంగా నమ్ముతాను. సో వై నాట్ ఇంటర్ప్రెట్ the story of Ramayana in a different perspective and get the audience and get the villagers convinced. అంటే మనం ప్రతిరోజు వినేది నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఒక భజన్ లాగే చూస్తాం, లేకపోతే గుడిని గుడిలాగే చూస్తాం. అందుకే దాన్ని ఫస్ట్లో కూడా ఎక్కువ గ్లోరిఫై చేయలేదు. దాన్ని అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, విచ్ ఇస్ అగైన్ నెగ్లిజిబుల్. మనం ఎలా నెగ్లెక్ట్ చేస్తాం దాన్ని అంత సింపుల్గానే చూపించాలి. అది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవ్వబోతుంది అనేది మనకు తెలియకూడదు అనేది సెన్స్. అందుకే షార్ట్స్ ఆర్ ఆల్సో వైడ్, నథింగ్ లైన్లో వెళ్ళిపోద్ది, చేస్తారు ఒక షార్ట్ లో అయిపోతుంది. లైక్ డైలీ యాక్టివిటీ లాగే కనిపిస్తుంది. నాన్న చచ్చిపోతాడేమో అని భయం వేసింది ఒక పాయింట్ నాకు నిజంగా. ఆయన ఇటుకి ఎందుకంటే సినిమా అంతా ప్లెజెంట్ గా నడుస్తుంది, ఫీల్ గుడ్ గా వెళ్తుంది, ఏమన్నా చేసేస్తారేమో ఇప్పుడు సడన్ గా సెంటిమెంట్ కోసం చెప్పి నాన్న చంపేస్తారేమో అని చెప్పి చాలా భయం వేస్తుండేది నాకు. ఆ ఎలక్ట్రిసిటీ సీన్ తర్వాత సినిమాలో చూస్తున్నాం కదా, ఉండండి మీరు తాగొచ్చారా కూర్చోండి, నేను ఫుడ్ పెట్టి తీసుకొస్తానంటే ఫుడ్ పెట్టి తెచ్చేలోపు నానబడిపోయి ఉంటాడేమో వర్రడం. ఇట్ వాజ్ స్కేరీ బట్ ఐ వాజ్ గ్లాడ్. ఆహా జరగలేదురా బాబు అని. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ షాట్ ముందు ఒక షాట్ ఉండేది. హీరో వాళ్ళ నాన్న లేవక ముందు బయలుదేరుతాడు, డబ్బులు తీసుకుని డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి బయలుదేరుతాడు. ఒక షార్టే ఉంటుంది, ఇలా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఆయన తీసుకుని ఇలా వెళ్తాడు, నాన్నతో చెప్పేసి వెళ్తా ఉంటే నాన్న లేచి వెళ్ళినా నా పనులు చూడండి నీకు ఉంటాయి కదా అంటాడు. ఎడిట్ రూమ్లో చూస్తున్నప్పుడు ఆ సీన్ అయిన తర్వాత నాకు ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను బాగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా. ఆ సినిమాలో ఫాదర్ చనిపోతారు, రాజేంద్ర ప్రసాద్. సో నేను చేస్తున్నప్పుడు ఒక జిమ్మీ షాట్ ఉంటుంది, బ్యూటిఫుల్ జిమ్మీ షాట్ ఉంటుంది. దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్ నేను. సో ఆ జిమ్మీ షాట్ చూసి అమేజ్ అయిపోయి నేను కెమెరామ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ షాట్ సార్, క్రేజీ షాట్ సార్ అని నేను చాలా ఎక్సైటెడ్గా ఆయన నా ఒపీనియన్ చెప్పాను. కట్టు వెన్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసాము, స్క్రీన్ మీద ఆబ్వియస్లీ అవర్ ఫస్ట్ ఫిల్మ్ చూస్తాం. ఆ షాట్ రాకముందు ఒకడెవడో థియేటర్లో అరిచాడండి. ఏంటంటే కేవ్ నాన్న అనేదో అరిచాడండి. అరవగానే నెక్స్ట్ ఈ షాట్ వస్తుంది అండ్ ద థియేటర్ ఎరప్టెడ్ ఇన్ లాఫ్. ఐ వాజ్ లైక్, మ్యాన్ దట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ షాట్ ఇన్ ద ఫిలిం అండ్ పీపుల్ ఆర్ లాఫింగ్. యునో దట్ ఎక్స్పీరియన్స్ I actually got it in theater, ikkada edit room lo. Oh my god, this might happen on this will exactly happen to our film. So let me not put that shot at moment anta atlane untadi. Ippudu silence akkada BGM undadu, silence naanake eda ayipoddane feeling e. So then I can't take that risk అని చెప్పి తప్పని మంచి డైలాగ్ కూడా ఉంటుంది. అంటే ఫాదర్ అంత హ్యాపీనెస్ తో నీకు బోల్ పనులు ఉంటాయమ్మా వెళ్ళు అంటుంటాడు. సరేలే ఇట్స్ ఓకే, అది పోయిన ముందు ఈ మూమెంట్ బాగా. బట్ ఆ సన్ రైజ్ షాట్ వచ్చినప్పుడు నాకు రిలీఫ్ ఉన్నది, అమ్మయ్యా అని చెప్పి. బట్ అమేజింగ్ కదా, ఏంటి 16 ఏళ్ల ముందు ఏడీగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీ ఎడిట్లో నాకు ఎడిట్లో రిఫ్లెక్ట్ అయింది. అంటే వెంటనే
అర్జెంట్గా సన్ రైజ్ షాట్ కావాలి అన్న. అంటే మేము తీసాం కొన్ని స్టాక్ షాట్స్ అక్కడ వెన్ ఎవర్ వేర్ దేర్ ఇన్ ద రాజమండ్రి. సార్ ఒక సన్ రైజ్ షాట్ ఉంది, టప్ మన అక్కడ వేసి సైకిల్ షాట్ వేసేయండి మధ్యలో ఇక్కడ ఇంట్లో లెట్స్ నాట్ పుట్ ఎ షాట్ ఇన్ ద హౌస్ అనుకున్నాం. సూపర్. బట్ నాకు ఒక కంప్లైంట్ అయితే ఉండింది సినిమాలో. అదేంటంటే సెకండ్ హాఫ్ లవ్ స్టోరీ ఫెల్ట్ ఓవర్ లాంగ్ ఫర్ మీ. ఎందుకని నేను చెప్తా, ఆ లవ్ స్టోరీ నేను బై చేసా, ఐ బాట్ ఇట్. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో థియేటర్ కట్టాలనేది ఒక మిషన్ ఉంది హీరోకి, సాగర్కి. దాంట్లో కూడా తను కంప్లీట్లీ సపోర్ట్ చేస్తుంది. ఆ నగల్ సీన్ ఉంది కదా, అక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయింది లైక్ షీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఈ కళ వీళ్ళిద్దరూ కలిసి చూస్తున్నారు. ఇట్స్ ఎ డ్రీమ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ షేరింగ్ టుగెదర్ అని. బట్ నాకు మళ్ళీ టూరింగ్ టాకీస్ అనేది ఒకటి ఓపెన్ చేసినప్పుడు తను మళ్ళీ రావడం అక్కడికి, అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఒక లిటరలీ ఈసారి ఒక కళ కనడము, అది ఎందుకో ఇట్ ఫెల్ట్ ఇది ఆల్రెడీ నాకు అర్థమైపోయింది. బట్ ఎందుకు ఇంకా నడుస్తుందనే ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా కలిగింది. వై డిడ్ యూ ఫీల్ సెకండ్ హాఫ్లో కూడా ఆ లవ్ స్టోరీ అనేది ఇంకా, ఎందుకంటే గేర్ మారిపోయింది కదా, స్టోరీ మిషన్ మారిపోయింది కదా. అయినో సి అప్పుడేం ఐ డీప్లీ రెస్పెక్ట్ యువర్ థాట్స్. ఓకే, బిసైడ్స్ దట్ అదే నీ ఇంటెన్షన్ ఏంటి అని, బిసైడ్స్ దట్ నా ఇంటెన్షన్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే రాసినప్పుడు అవును ఒక లవ్ స్టోరీ కూడా ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. ఇఫ్ యూ టేక్ అవే దట్ 5 minutes or 6 minutes thing in the film, you hardly see her and you'll only see her after the breakup. When అదేనా మీకు అప్పుడు అసలు ఆ మొమెంటమే లేదు వీళ్ళ మధ్యన అనేది. అంటే షీ డిడ్ంట్ ట్రై టు మీట్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే ఎన్నాళ్ళు అయి ఉంటుంది థియేటర్ కట్టడానికి, విచ్ ఐ థింక్ ఈస్ జస్టిఫైడ్ ఇన్ దిస్ కేస్ బికాస్ వాళ్ళ నాన్న ఎట్లా అంటాడో తెలియదు మనకి. వాళ్ళు దొరికిపోయారు, లిటరలీ ఫిజికల్ ఇంటిమసీలో దొరికిపోయారు. మేబీ నాన్న అలో చేయట్లేదేమో కదా, నాకు నిజంగా ఆ థాట్ వచ్చి ఉండదు. నాన్న అప్పుడు కూడా నాన్న అలో చేయకపోతేనే తను ఎస్కేప్ అయ్యి వచ్చింది. సో ఒక ట్రై అయితే చేస్తుంది కదా, ఒక గర్ల్ ఫ్రెండ్ అలా వదిలేదు కదా, మా నాన్న ఏదో ట్రై చేస్తాడు కదా. సో ట్రై చేసి ఎస్కేప్ అయ్యి వస్తే కలిస్తే ఒక అందమైన లవ్ స్టోరీ బిల్డ్ చేయొచ్చు అనేది వన్ ఇంటెన్షన్. అండ్ ఆల్సో సెకండ్ ఏంటంటే ఐ వాంట్ లవ్ స్టోరీ నేను ఎంత డీప్గా చూస్తానంటే ఐ వాంట్ ద ఫ్యామిలీస్ టు గెట్ ఇంట్రడ్యూస్డ్. ఓకే రైట్. అప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించావు, మీ ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నా, మీ అమ్మ నాన్న పరిచయం చేయవా? ఆ సీన్ లేకుండా ఎలా అవాయిడ్ చేసేస్తాం వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ అవర్ లైఫ్. సో అవును, ఆ సీన్ లేకపోతే వీడు లవ్ కోసం చేస్తున్నాడు అనేది అసలు ఫ్యామిలీకి తెలియదు కదా. తెలీదు, ఆ అమ్మాయి ఎవరో తెలీదు. సో అందుకనే నేను అది క్రూషియల్గా ఫీల్ అయ్యాను అనమాట. ఈవెన్ దో ఫస్ట్ సాంగ్ లేదు ఆ సిచ్యువేషన్లో, బట్ నాకు ఎందుకో పేరెంట్స్ హ్యావ్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అండ్ వేర్ ద హీరోయిన్ ఆల్సో షుడ్ గెట్ టు నో టు విచ్ ఫ్యామిలీ షీ ఈస్ గోయింగ్. ఓకే. అండ్ ఐ కుడ్ క్రియేట్ ఎ నైస్ కామికల్ scene where you enjoy, but also it will help the film graph kuda, and the characters get introduced to each other anedi. Second aspect, I mean third one, దీని తర్వాత అంతా చాలా సీరియస్ టోన్లో సినిమా వెళ్ళిపోతుంది. బిఫోర్ సీరియస్ టోన్లో ఉంది. ఐ వాంట్ టు ఫీల్ లైటర్ ఎట్ సమ్ పాయింట్. ఓకే, గివ్ ఎ బ్రీత్ ఫర్ 5-6 minutes, make it lighter, make it human, and then go into the next thing. I know what is coming next. I want the audience to enjoy the characters, feel when you laugh అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అండి సినిమాకి. You laugh, you enjoy, but at the same time you connect more to the characters when you laugh for their innocence and for the dialogues. మీరు ఆ తర్వాత మీకు ఎందుకో ఆడికి నచ్చుంటాడు కదా, సాగర్, మహాలక్ష్మి, ఫాదర్, మదర్ ఎందుకో నచ్చుంటారు కదా, బికాస్ దే మేడ్ యూ లాఫ్. వాళ్ళు మనల్ని నవ్వించారు కాబట్టి వాళ్ళకు కష్టం వస్తే మనకు బాధ, యూ విల్ ఫీల్ ఇట్. సో నెక్స్ట్ అంత కష్టం ఉన్నప్పుడు ఐ వాంట్ ఆడియన్స్ టు ఎంజాయ్ దెమ్ విత్ ఫుల్ సైజ్. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. రైట్. థియేటర్ కట్టేది, సో ఇది నా వన్స్ అగైన్ ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. ఇది
బేసికలీ థియేటర్ కట్టడం ఈజ్ అ కాన్సెప్ట్ దట్ ఫ్యాసినేట్స్ మీ. ఓకే, సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ వెన్ నేను థియేటర్ కడతానన్నప్పుడు నాకు పిచ్చ హై వచ్చింది. బట్ అది మీరు నిజంగా ఒకే సాంగ్లో దాన్ని రష్ చేసేయడం నాకు పర్సనలీ డిసప్పాయింట్ అయ్యా. బికాస్ వాళ్ళు ఒక లెక్క వేసుకుంటారు కదా, లైక్ ఇటుకలకింత, ఇసుకకింత, సిమెంట్కింత, దానిలో స్క్రీన్కింత, డిటిఎస్కింత అని కూడా వేసుకుంటారు కదా. ఐ వాస్ రియలీ హోపింగ్ వెళ్ళి ఇప్పుడు ఒక 70mm స్క్రీన్ తీసి, ఐ విష్ వీ గాట్ టు సీ యునో. ఆఫ్ కోర్స్ మీకు అది చాలా ఎఫర్ట్ పెరుగుతుంది, ఎక్స్ట్రా షార్ట్స్ అవుతాయి, ఎక్స్ట్రా ఇది అవుతుంది, కానీ అదే మెయిన్ గోల్ అన్నప్పుడు, అది చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఎందుకు దాన్ని ఒక సాంగ్లోకి కంప్రెస్ చేసి రెడీ అవుతుంది, నెక్స్ట్ షార్ట్లో థియేటర్ రెడీ అయిపోయింది. స్క్రీన్ ప్లేలో బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే సాంగ్ ఇస్ అ టైమ్ ల్యాప్స్. ఓకే, you can do anything with a song. So any number of days, any number of hours or years can be shown in a song. రజనీకాంత్ గారు లిటరల్లీ సాంగ్ లో కోటీశ్వరులు కూడా వెళ్ళి చూస్తున్నాము. ఇట్స్ ఎ యూజ్ టెక్నిక్ అండ్ దట్స్ వాట్ యు కాల్ ఎప్పటికీ వర్కౌట్ అయ్యే టెక్నిక్. అబ్సల్యూట్లీ. సెకండ్, and because the music supports whatever we are doing and we can create one mood to the audience to make it believe. ఇంకొకటి ఏంటంటే మీరు అంటున్నట్టు థియేటర్ అనేది ఒక గోల్ ఫర్ ద ఫ్యాన్, కానీ మన మెయిన్ ప్లాట్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ ఇంకోటి ఉంది, ఏది సూర్యసాగర్ అనేది ఒకటి ఉంది. ఇది ప్రొలాంగ్ చేయటం వల్ల ఓకే మీరు ఏదైతే మ్యాజిక్ ఒక ½ an hour ఎంజాయ్ చేశారో త్రూ అవుట్ ది, అది స్లో డౌన్ అయిపోతుంది. అంటే ఇంకా స్ట్రెచ్ అయ్యి అది ఏమైంది మనం మొదలెట్టిన కథ అక్కడ. బట్ అది కూడా మీ సక్సెసే కదా ఒక ఫిల్మ్ మేకర్గా. ఒక కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసి మధ్యలో ఇంకొక గోల్ ఇంట్రడ్యూస్ చేసి దీంట్లోనే మై మరిచిపోయేలా చేయడము, అలా చేయగలిగితే కూడా మీరు ఫిల్మ్ మేకర్ గా సక్సీడ్ అయినట్టే కదా. ఆపర్చునిటీ కూడా ఉండింది కదా. అదే ఇప్పటికే 2 hours 36 minutes or 40 minutes ఎంత ఉంది. 2 hours 44 అనుకుంటా. 42 was the film's length. తర్వాత 4-5 minutes ఈ స్మోకింగ్ కార్డ్స్ నెగ్లిజిబుల్. సో 2 hours 40 minutes, less than 2 hours 40 minutes ఉంది. So somehow we also have to think about audience comfort in the seats. They have to sit in the seats first of all. Sitting at one place and getting too much of attention from them itself ఒక అదేమంటారు బయాలజికల్ ఛాలెంజ్ అది అగైన్. సో ఫిలిం మేకర్స్ అది కూడా ఆలోచించాలి మనం. ఏది వాళ్ళ సీట్లో ఎంతసేపు కూర్చోగలరు, ఎంతసేపు ఆ ఎన్విరాన్మెంట్లో ఉండగలరు. సో ఇవన్నీ మనకి చేయాలనిపిస్తుంది. ఎంతసేపు చెప్పు, నాకు ఇంకొక 2-3 రోజుల్లో ఐ వుడ్ హావ్ డన్ ఇట్ అండ్ ఇంకొక 2-3 నిమిషాలు ఎక్స్పాండ్ చేసి చేయొచ్చు. ఐ వాస్ హోపింగ్ ఇట్లా స్క్రీన్ పడి మనోడు దాని ముందు నిలబడి అలా, అంటే ఇది పర్సనలీ నేను ఊహించుకుంటా కాబట్టి నేను 100 ఊహించుకోవచ్చు. బట్ అనుకున్నారా లైక్ రైటింగ్ ప్రాసెస్ లో మేబీ ఆ థియేటర్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు? It was always in a song. It was always meant to be this way. Meant to be this way. We'll show the time lapse and we'll get there అనేది అనుకున్నాం. సో దాన్ని ఎంత బాగా చూపించాలి, దాన్ని ఎంత బ్యూటిఫుల్ షార్ట్స్ ఎక్స్పాన్ కానీ ఇది కానీ ఒక్కసారి సినిమాలో అప్పుడు దాకా చూడని ఒక స్పాన్ ఈ సాంగ్లో పట్టుకెళ్ళాలనేది. మ్యూజిక్ రియలీ సపోర్టెడ్ దట్ సాంగ్, లైక్ థంపింగ్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ ద కైండ్ ఆఫ్ షార్ట్స్ దట్ వీ ప్లాన్డ్ ఆల్సో, ఇట్స్ వెరీ అంటే ఒక్క ఫ్యూ సెకండ్స్ ఉండే షార్ట్ కూడా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ షార్ట్స్ అవన్నీ. ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ బోట్స్, ట్రాక్టర్స్. మై గాడ్, ద ట్రాక్టర్ వస్తే నాకైతే పడయప్ప షార్టే గుర్తొచ్చింది. పడయప్ప క్లైమాక్స్ ఉంటుంది కదా లాస్ట్ లో వచ్చేది, లైక్ ఇన్ని ట్రాక్టర్లు అనిపించింది. దట్ వాస్ మై ఇన్స్పిరేషన్ ఆల్సో. నేను ఇంకా ఫుల్ ఆన్ కమర్షియల్ మోడ్ లోకి వెళ్దాం అనుకున్నాను నేను ఆ సాంగ్ టైంకి. దట్ వాజ్ మై ఇంటెంట్. అంటే ఇంకా స్విచ్ ఆన్ ద కమర్షియల్ మోడ్, గో పిచ్చికి వెళ్ళిపోవాలని. Vijay Benny was the choreographer for that also. He helped me. And that Rahul Ramakrishna character తో ఒక సీన్ ఉండింది కదా, బోట్ సీన్. నాకు బోట్ లిటరలీ వీఆర్ నాట్ ఆన్ ద సేమ్ బోట్ ఎనీమోర్ బ్రో, ఆన్ ద సేమ్ బోట్ అని ఒక ఫేజ్ ఉంటుంది. అది లిటరలీ నేను వదిలేస్తున్నాను, బోట్ మారిపోవడానే నాకు నచ్చింది అది. బట్ ఇది కూడా వన్స్ అగైన్ ఈ కమ్యూనికేషన్
నేను ఈ వార్తని ఒకడికి తెలియజేయడం కోసం నేను రాస్తున్నాను అంటే అది వాళ్ళిద్దరూ 2 years అసలు కమ్యూనికేషన్లోనే లేరా? అట్లానే మీరు అనుకునేది. అంతే, ఫోన్స్ లేవు అప్పుడు. రెండోది గొడవపడి వచ్చావు, ఓకే, నీకు మొహం మీద ముఖం ఫేస్ చేయాలనిపించదు వాళ్ళని. అంటే కానీ ఆడికి నువ్వు నిజం చెప్పాలని అనుకుంటున్నావు, చెప్పాలి, ఆడికి కమ్యూనికేట్ చేయాలి, బట్ ఆడితో నేను కమ్యూనికేట్ చేయకూడదు. ఐ మీన్ ఐ కాంట్ టాక్ టు హిమ్. సో దెన్ వాట్ ఈస్ ద సోర్స్? వాడుకున్న స్కిల్ సెట్లో వాడు జర్నలిస్ట్ అయ్యి వాడు ఆర్టికల్స్ రాసి, ఈ ఆర్టికల్స్ అయితే ఆడు చదువుతాడని నాకు తెలుసు పక్కా. యూనో దట్స్ ద వే హీస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ అండ్ విచ్ ఇస్ అది స్క్రీన్ ప్లేకి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బట్ ఈ థియేటర్ కడతాను నేను మా లంకలో అనేది నాకు ఫస్ట్ ఇది 2025లో మనం హైదరాబాద్లో ఉండి చూస్తున్న వాళ్ళం కాబట్టి నాకు మా ఇంటి నుంచి ఇప్పుడు బేసికలీ ఒక 3-4 kilometers దాటి థియేటర్ ఉంటేనే నాకు వెళ్ళబుద్ధి కావట్లా, అండ్ ట్రాఫిక్ ఉంటే కూడా నాకు వెళ్ళబుద్ధి కావట్లా. సో ఐఎమ్ పికింగ్ ఏఎంబి ఉంది, మేబీ అది ఒక ఇంటి నుంచి 15 minutes, సో అక్కడికి వెళ్దాము. ఇంకో 30 minutes అన్నా కూడా వెళ్ళబుద్ధి కావట్లా. దిస్ ఈస్ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. అండ్ నేను సినిమా చూసినప్పుడు ఇప్పుడు లంకలో థియేటర్ కడితే ఆర్ పీపుల్ రియలీ గోయింగ్ టు కమ్ టు దిస్ థియేటర్ అని హీరో నమ్ముతున్నాడు. అక్కడ లాజిక్ అనేది ఒకటి వస్తుంది. సో మీరు స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు లాజిక్ ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? ఇస్తాను, అంటే నేను మ్యాక్సిమం లాజిక్ అవాయిడ్ చేయను, బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ ఆల్సో సీ ఎమోషన్ యాజ్ ది బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. బట్ ఇప్పుడు లంకలో వస్తారా లేదా అంటే అందుకే మీకు ఓపెన్ థియేటర్ ఎపిసోడ్ డిజైన్ చేసి ద బ్యూటీ ఆఫ్ థియేటర్స్ అండ్ ఆ లంకకి ఒక సినిమా ఎంత దూరమైన మనిషిని తీసుకొస్తుంది అనేది ఐ వాంట్ మేక్ పీపుల్ బిలీవ్. అంటే అది నమ్మించిన తర్వాత థియేటర్ కట్టాం తప్ప ఓకే అది లేకుండా మనం ఎల్లుంటే మీరు అనేది ఎక్కడో చిన్న అనిపించేది. సో ఓపెన్ థియేటర్ కట్టి అక్కడ జనాలు వచ్చి అక్కడ ఆల్రెడీ చూసి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఓకే వస్తారు ఇక్కడ వస్తారు అనేది ఇప్పుడు. అండ్ రెండోది 2025లో బ్రో వీఆర్ ఇన్ జెన్జీ మోడ్లో ఉన్నాం. ఓకే, ఇంతవరకు డెఫినెట్గా నేను స్కూల్లో ఉన్నప్పుడు లెటర్ రాసేవాడిని, ఓకే, అండ్ దట్ ఈస్ టు రీచ్ అట్ కపుల్ ఆఫ్ డేస్ లేటర్. అండ్ దోస్ డేస్ స్పీడ్ పోస్ట్ వాజ్ ఫాస్ట్ అని ఒకటి అనేవారు. మళ్ళీ ఒక స్టాంప్ ఏదో ఎక్స్ట్రా డబ్బులు పెట్టి 5 రూపీస్ 6 రూపీస్ పెడితే ఎక్స్ట్రా ఫాస్ట్గా వెళ్తుంది అనేది ఒకటి ఉండేది. అది ఎలాగో తర్వాత ఫోన్స్ వచ్చినాయి, ఇంటర్నెట్, వీ హెవ్ సీన్ ఎవ్రీథింగ్ అవర్ జనరేషన్, ఐ మీన్ టు సే అట్లీస్ట్ 87. సో మనం అసలు ఇంటర్నెట్ లేని రోజుల నుంచి ఇవాళ జెన్జీ మోడ్లో కూడా ఉన్నాము. సో టైమ్ ఈజ్ ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంది, బట్ స్టిల్ ఎమోషన్స్ క్యాప్చర్ చేయాలంటే ఐ థింక్ దట్ స్లోయింగ్ డౌన్ ఈజ్ వైర్ ద బ్యూటీ లైస్ ఇన్ యూనో. అందుకే నాకు జనరల్గా నాకు లాజిక్తో ప్రాబ్లమే ఉండదు. నాకు ఎమోషన్ వర్క్ అయిపోతే నాకు థియేటర్ కట్టడానికి 3 కోట్లు వచ్చింది, ఇసకమ్మి నిజంగానే 3 కోట్లు వచ్చిందా, నాకు ఆ క్వశ్చన్స్ కూడా వద్దు. బికాస్ వాడు థియేటర్ కట్టడం నాకు కావాలి అండ్ నేను అది కోరుకుంటున్నా కాబట్టి నాకు ఆ లాజిక్లో మ్యాథమెటిక్స్ అన్ని నాకు అవసరం లా. బట్ ఇది ఒక్కటి నాకు అనిపించింది వస్తారులే, అందుకే ముందు ఎపిసోడ్. ఓకే, అండ్ మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి మూవీలో? లైక్ మీరు ఎడిట్ రూమ్లోను లైక్ ఫైనల్ చూసుకున్నప్పుడు అరే ఇది యాక్చువల్లీ నేను అనుకున్నది చాలా బాగా వచ్చింది అని మీకు అంటే ఫేవరెట్ సీన్ ఏంటి అండి? క్లైమాక్స్ వదిలేసి, క్లైమాక్స్ ఈజీగా మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు, క్లైమాక్స్ వదిలేసి. నాకు ఒక 5-6 చెప్తాను మరి. ప్లీజ్. ఓకే, హీరో అద్దాలు పాల్గొట్టి అమ్మాయిని చూసే సీన్ అది నాకు నచ్చుద్ది. చాలా రోజుల తర్వాత మంచి హీరోయిన్ ఇంట్రో పోయిందనమాట అనిపించిందా? హీరోయిన్ ఇంట్రోస్ మనకి ఇప్పుడు ఉండట్లా. నాకు లాస్ట్ గట్టిగా రిజిస్టర్ అయిన హీరోయిన్ ఇంట్రో ఇస్ డాక్టర్లో ప్రియాంక మోహన్ది. లైక్ హీరోయిన్ కంటూ ప్రాపర్ ఒక బిల్డప్ అదంతా చాలా రోజుల తర్వాత దీంట్లో కనిపించింది. అది నచ్చుద్ది. అండ్ సాగర్ కటౌట్ పడిపోతున్నప్పుడు వెళ్ళేది కూడా నాకంటే సిన్స్ యాజ్ యూ మెన్షన్ నాకు మెటఫోర్ కథ అంతా అదే. ఒకసారి ఇఫ్ యూ టైం ఎంత అవుతుంది కానీ విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. గొబ్బెమ్మలు పక్కింటి గొబ్బెమ్మలు తీసుకొచ్చి వాడి ఇంట్లో పెట్టుకుంటాడు. ఫస్ట్ సీన్ అదే కమల్ హాసన్ గారు స్వాతిముత్యంలో
పక్కింట్లో బొమ్మలు తీసుకొచ్చి 2 తీసుకొచ్చి అక్కడ పెడతాడు. సినిమా కూడా అదే అది ఇన్స్పైర్ అయ్యానా లేకపోతే ఎప్పటి నుంచో విన్నానా నాకు తెలీదు. బట్ అలా సినిమాని ఒక ముక్కలో చెప్పేయాలి, బట్ ఆడియన్కి అది వెళ్తూ ఉంటే అర్థం అవ్వాలనేది. సో దట్ ఈస్ వన్ సీన్ వేర్ ఐ ఫీల్ దట్ ఇట్ హ్యాస్ సమ్థింగ్ టు. అండ్ ఐ లవ్ ఇంటర్వెల్ సీన్ అండి. ఇంటర్వెల్ సీన్ ఐ మీన్ థియేటర్ ఇంటీరియర్లో రామ్ గారు పర్ఫార్మెన్స్ వల్ల అది స్టాండ్ అవుట్ అయింది. బట్ నేను ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడే, ఎవరికి రవి గారు నరేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నేను నత్తితో మాట్లాడుతూ ఇలా మాట్లాడతాడని చెప్పి ఇలా చెప్తున్నాను. ఐ థింక్ దట్ సీన్ ఇంపాక్ట్ యాక్చువల్లీ ఆయన నాకు ఆ రోజు గట్టి హగ్ ఇచ్చారనమాట. అంటే నేను చెప్పాలి అన్నప్పుడు దట్ సీన్ ఐ లవ్డ్. తర్వాత రాహుల్ రామకృష్ణ అండ్ హీరో సెపరేట్ బోట్ షాట్ అది తీస్తున్నప్పుడు కిక్ వచ్చింది, బాగా వస్తుంది అనే ఫీలింగ్ వెన్ వీఆర్ డూయింగ్ ద షూట్ అర్థమైంది. అండ్ ఓపెన్ థియేటర్స్ నాకు చిన్నప్పుడు చూశాను నేను. మీరు చూస్తున్నారా? చూశాను నేను విలేజ్లో ఎప్పుడో ఒకసారి నేను వెళ్తుంటే అప్పుడు, కానీ నేను ఏదో ఒక డాబా పైన కూర్చుని చూసినట్టు గుర్తు. స్లైట్ గ్లాన్సెస్ ఉంటాయి చూడండి, అలాంటి ఒక వేగ్ గ్లాన్స్ ఉంది నాకు. కింద ఎక్కడో స్క్రీన్ అందరూ చూస్తున్నారు, అదేంటంటే ఇటు కనిపించేది అటు కనిపించేది సినిమా. మేము వెనక నుంచి చూస్తున్నాం, ఇదేంటి ముందు కనిపిస్తుంది వెనక కనిపిస్తుంది, అలా ఏదో ఒక చిన్న వేగ్ మ్యాజిక్ అంటారు కదా, ఆ మ్యాజిక్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. అదొకటి చాలా ఇష్టం. అండ్ యాజ్ ఎ రైటర్ I love this Ramayanam scene that people are talking now. More than the making part of it, while I was writing only I enjoyed it. Paper మీద నాకు అంత వెయిట్ అనిపించింది. అండ్ అది చెప్తున్నప్పుడు నరేట్ చేస్తున్నప్పుడే అందరూ దాని మీద షూర్ షాట్ అనే ఫీలింగ్లో ఉన్నారు. కోడైటర్ కూడా విజయ్ గారు, మీరేం కంగారు పడకండి, ఇది 2 రోజులు లేదు 3 రోజులు వేసుకుందాం, నెమ్మదిగా తెద్దాం ఈ సీన్ అనేవారు. సో అట్లా దట్ వాజ్ దేర్. హీ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సీన్. ఇంకా నాకు ఆ పుల్లలు గుచ్చే కాన్సెప్ట్ చాలా నచ్చుద్ది అనమాట. ఫస్ట్ టైం ఆ ఐడియా రాగానే, ఐ మీన్ ముందు స్క్రిప్ట్ లెవెల్లోనే ఉండింది, బట్ ఆ డైరెక్టర్ గారిని పిలిచి అండ్ ఇలా గుచ్చాలి, అది ఎలా డిజైన్ చేస్తారు మీరు, నాకు ఒక చిన్న షేప్స్ ఇట్లా ఉండాలి అవన్నీ we discussed a lot about it. And then the climax. సో మీరు తెర వెనక నుంచి చూసాను అన్నారు కదా, అది చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో, అరే చిన్నప్పుడు మా వాడు వెనక్కి వెళ్ళి బట్టలు మార్చేసుకుని వచ్చేస్తున్నాడు అనుకున్నాను. మీరు ఇది ఇంటర్వ్యూలో చెప్పారు, చిన్నప్పుడు చూసినప్పుడు యాక్టర్లు బట్టలు మార్చుకుని వచ్చేస్తున్నారు అని. అది నాకు చాలా క్యూట్ అనిపించింది. అక్కడే పర్సనాలిటీ అండ్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, అది కనిపించింది అక్కడ. అందుకే నాకు మా వాడికి 7 ఫ్లాప్లు వచ్చినా కూడా ఇంకా ఓపెనింగ్స్ తగ్గలేదురా, చిన్నపిల్లలు టీవీలో చేసి ఫ్యాన్స్ అవుతున్నారా అన్నప్పుడు సాగర్ టీ గ్లాస్ పట్టుకోవడము, నాకు దాంట్లో ఏదో కనిపించింది. మీరు లేదు అని మీరు డిరైవ్ చేయొచ్చేమో కానీ తప్పను, బట్ ఇట్ ఫెల్ట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు దీంట్లో, అసలు హెసిటేట్ చేయడానికి ఏం లేదు. I was a fan of Pawan Kalyan garu. I enjoyed that bit and I want to, a love story ala save cheskuni. And then, now filmmaking is anedi very complex. We learned storytelling. ఇప్పుడు డైరెక్టర్స్ అంటే ఇష్టం, ఆ డైరెక్టర్ వర్క్ అంటే ఇష్టం, ఈ డైరెక్టర్ వర్క్ అంటే వాళ్ళు. యాక్చువల్లీ కొన్నిసార్లు నేను ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని అతను 5 సినిమాలు కానీ 6 సినిమాలు కానీ ఫిల్మోగ్రఫీ వరుసగా చూస్తూ ఉంటా. సో బిగినింగ్ టు ఎండ్ ఎక్కడ డెవలప్ అయ్యాడు, ఎక్కడ స్క్రీన్ ప్లేలో మార్పు వచ్చింది, ఏంటి అంటే ఎక్కడో దగ్గర ఉంటుంది కదా, మనం చూసిన సినిమాలు మళ్ళీ తగులుతూ ఉంటాయి మధ్యలో వాళ్ళ ఫిల్మోగ్రఫీ. ఎందుకంటే ఆల్రెడీ పాపులర్ సినిమాస్ ఒక 2-3 చూస్తుంటాం, బట్ ఐ వాంట్ టు సీ ద అదర్ సైడ్ ఆఫ్ దెమ్, వెర్ డిడ్ దే స్టార్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అలా ఆ స్పేస్లోకి వెళ్ళిపోయాం మనం ఇంక స్లోలీ. సో ఏ ఫిల్మ్ మేకర్స్కి చేశారు అట్లా? వుడీ అలెన్. Where did you start with Woody Allen? Paris, అది Midnight in Paris. That's where I started, and before and later I explored. Okay. Guy Ritchie. Guy Ritchie is like,
నాకు గాయ్ రిచీ ఇస్ లైక్ ప్రాపర్ తెలుగు ఫిల్మ్ మేకర్ అనిపిస్తాడు విత్ స్టైల్. ఎందుకంటే మాస్ గీస్ అంతా ప్రాపర్ తెలుగు ఫిల్మ్ మేకర్ అనిపిస్తాడు గాయ్ రిచీ. బేసిక్గా ఎమోషన్స్ స్ట్రాంగ్గా ప్లే అవుతున్నప్పుడు we tend to own the film అంతే. అండ్ ఎస్పెషల్లీ ఎలాంటి ఎమోషన్స్ అంటే మదర్, ఫ్యామిలీ, దీస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో హాలీవుడ్ ఫిల్మ్స్లో కూడా వి ఫీల్ లైక్ ఇది మన తెలుగు సినిమా అని. బీ కీపర్ అని ఒక మూవీ ఉంటుంది బ్రో, బీ కీపర్ అని చెప్పి మూవీ ఉంటుంది, జేసన్ స్టాథమ్ది. టైం కుదిరినప్పుడు చూడండి. ఇట్ ఈస్ లైక్ బీట్ టు బీట్ పూరి జగన్నాథ్ ఫిల్మ్. లైక్ ప్రాపర్ తెలుగు మసాలా సినిమా చూసినట్టు ఉంటుంది. హైలైట్ ఏంటంటే లిటరలీ ఫస్ట్ సీన్ లో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోద్ది. లైక్ ఎస్టాబ్లిష్మెంట్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాక ఓకే చేసుకుందాం మనం, ఇంత ఆన్ ప్రాసెస్ లో చేసుకుందాం అని ఉంటది, కానీ పక్కా తెలుగు సినిమా లాగా ఉంటది అది. నాకు మీరు అన్న ఎమోషన్ ఏదైనా కనెక్ట్ అయిందంటే అది నాకు మన సినిమా అన్నట్టు అనిపిస్తుంది. సో వాట్ ఆర్ సమ్ సీన్స్ ఇన్ ఆంధ్ర కింగ్ తాలూకా? ఆంధ్ర కింగ్ తాలూకాలో కొన్ని సీన్స్ ఓకే ఇది ఇంకా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చేమో అనిపించింది. లేవని చెప్పలేను, అలా చాలాసార్లు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ అండి నేను షోస్ వేస్తున్నప్పుడు అంటే ఒపీనియన్ తీసుకుంటానికి లేకపోతే ఎడిటింగ్ రూమ్లో కానీ చూపిస్తున్నప్పుడు ఆల్మోస్ట్ కళ్ళు మూసేసుకుంటా. ఎందుకంటే ఏదో తప్పు కనిపిస్తూనే ఉంటుంది, ఏదో షార్ట్లోనో డైలాగ్లోనో ఏదో దాంట్లో కనిపిస్తూనే ఉంటుంది. సో ఐ కాంట్ డినై ఇట్. పర్టికులర్గా ఈ సీన్ బెటర్గా చేయొచ్చు అనిపించేది ఏంటంటే, బట్ నాకు ఒక విషయం బాధేస్తుంది. ఏంటంటే ఇంత కష్టపడి ఇంత చేసి ఇంత ఇంట్రెస్ట్తో రాసుకుని ఇంత ప్రేమతో తీసి కూడా సమ్హౌ ఆ సీజీ అనేది అక్కడక్కడ దెబ్బేయడం నాకు బాధేస్తుంది. ఆ జైంట్ వీల్ షాట్ అది ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అది. అక్కడ చెప్పా అదే ఫస్ట్ ఈ సినిమాలో యాక్చువల్లీ అన్ని మీరు ఇంకా విట్నెస్ చేసిన 3-4 షార్ట్సే చూసారు. నేను ఆల్రెడీ ఐ కాంప్రమైజ్డ్ ఆన్ 3-4 అదర్ షార్ట్స్ వేర్ ఐ డిజైన్డ్ ఇట్ అనమాట. ఒక 7-8 షార్ట్స్ సింగిల్ షార్ట్స్ డిజైన్ చేసాం. ఓకే ఓకే అండ్ విచ్ హ్యాస్ టు హ్యావ్ సీజీ సపోర్ట్. ఓకే సో అవి క్వాలిటీ బాగా రావట్లేదు. సో దట్ ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్ ఆన్ దట్ షార్ట్స్ అండ్ యూనో మేక్ ఇట్ లైక్ ఎ నార్మల్ సీన్. అంటే తీయడం సింగిల్ టేక్ తీయడం ట్రై చేశారా? తీసాం. ఏ షాట్లు, ఏ సీన్లు? యాక్చువల్లీ నువ్వంటే చాలు సాంగ్ అగైన్ జైన్ విల్ ఎపిసోడ్ వాళ్ళ క్లోజప్ ఉంటుంది ఫస్ట్. ఆమె ఎస్ చెప్పిన తర్వాత హీరో క్లోజప్ నుంచి ప్యాన్ డౌన్ చేస్తూ జైంట్ వీల్ ఎలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే అండ్ దెన్ వి కమ్ డౌన్ టు ద గ్రౌండ్ అండ్ ద లైట్స్ కీప్స్ చేంజింగ్ టు semi sunlight to dark and then ఇద్దరు ఆపోజిట్లో నడుస్తూ ఉంటారు ఎదురుకుండా. సో ఇట్స్ లైక్ ఎ టైమ్ ల్యాబ్ షాట్ బట్ ఇట్స్ బ్యూటిఫుల్లీ యూనో ఆ హైట్ నుంచి. సో వీ నీడ్ సమ్ స్టిచ్చింగ్ టు బి హ్యాపెన్. సో అది రైట్గా రావాలా. అది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అది ఎందుకు రావాల్సిన సపోర్ట్ రావట్లా అన్న టెక్నికల్ ఫ్రంట్? ఐ థింక్ మన ఐడియాని కంప్లీట్గా అర్థం చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినంత ఎక్స్పర్టీస్ లేకపోవడం అనేది ఒకటి. అంటే నేను ఎవరినో బ్లేమ్ చేయను. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మై ప్రాబ్లం. అంటే టు ఐడెంటిఫైయింగ్ ద పీపుల్ ఈజ్ ఆల్సో మై జాబ్. సో అలాంటి ఒక 2-3 షార్ట్స్ మిస్ అయినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ థాట్ ఒకటే పోలేదు. ఆర్టిస్ట్ని కష్టపడి ఆ షార్ట్లకు కావడానికి ఏమైతే వర్క్ చేయాలో అంత చేసాం. ఓకే ప్రొడక్షన్ కూడా డబ్బులు ఖర్చు పెట్టింది. సో అలాంటి సింగిల్ షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు మామూలుగా పట్టే టైం కన్నా కూడా చాలా ఎక్కువ టైము కన్జ్యూమ్ అవుతుంది. అయినా కూడా సినిమా మీద వావ్ ఫ్యాక్టర్ వస్తుంది అనేటట్టు మనం కొన్ని షార్ట్స్ డిజైన్ చేస్తాం. సెకండ్ హాఫ్ ఓపెనింగ్ షార్ట్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్కై నుంచి ఇట్లా వచ్చి కార్లో ఉన్న గ్లాస్లోకి ఎంటర్ అవ్వాలి కెమెరా. సో దట్స్ వన్ షాట్ వేర్ యూ డోంట్ సీ నౌ. సో దిస్ షాట్ ఆల్సో యూ వోంట్ సీ నౌ. జైంట్ వీల్ ఎపిసోడ్స్ యాక్చువల్లీ రాసిందే ఒక కరెంట్ లేని ఊర్లో 3 రోజులు మాత్రమే కరెంట్ ఉంటుంది. అలా అప్పుడు ఒక విజువల్ ఉంటుంది విలేజ్కి. అది ఎంత బాగుంటుందో అని చెప్తాడు ఇతను. ఓకే
అది ఎంత బాగుంటుందని మాట్లాడేయటం వేరు, చూపించడం వేరు కదా. సో సమ్వేర్ CG అని తెలియకుండా ఉండాలి, అది దట్స్ ద బ్యూటీ. సో ఇప్పుడు కొంచెం CG అని తెలిసిపోతుంది అంతే. అండ్ నాకు సిద్ధార్థ నుండి గారి వర్క్ చాలా నచ్చింది. సూపర్. లైక్ హీస్ డన్. ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలకి వీటికి జానరాకి సంబంధం లేదు బేసికలీ. వెందుకు కార్డు కానీ గ్రేటెస్ట్ ఆఫ్ గోట్ కానివ్వండి, హీస్ డన్ లైక్ వెరీ గుడ్ జాబ్. నేను నాకు అతను చేసిన వర్క్లో క్యాప్టెన్ మిల్లర్ వర్క్, ఓ మై గాడ్. సో అది చాలా నచ్చింది. ఎంత రియలిస్టిక్ ఉంటుందో ఆ సినిమా అసలు. సో వి ఆల్సో వాంట్ ఈ పవర్ లేన్ విలేజ్ లైట్స్ అవి కొంచెం క్యాప్టెన్ మిల్లర్లో ఉంటాయి, న్యాచురల్ లైట్స్తో చేసింది. సో ఐ థాట్ he would be a good fit for this film. And also I had to mention about the one more George C. Williams, where he also done 25 days 30 days work అతను కూడా చేశాడు. సో ఈ ఫ్లడ్స్ కానీ థియేటర్ క్లైమాక్స్ కానీ హీరో ఇంట్రో, దోస్ పార్ట్స్ వర్ డన్ బై జార్జ్. సో ఇద్దరు వెరీ, అంటే సిద్ధార్థ్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే తన ఊరు రాజమండ్రి, ఓకే, అండ్ హీ హ్యాస్ కంప్లీట్ హోల్డ్ ఆన్ వాట్ హీస్ డూయింగ్ అండ్ కలర్స్ కానీ ద కైండ్ ఆఫ్ లెన్స్ దట్ హీ బ్రాట్ ఇన్ టు ద ఫిలిం, ఎనమార్ఫిక్ లెన్సెస్ అన్నీ తను చూస్ చేసుకుని దీనికి ఒక టోన్ సెట్ చేశాడు. అండ్ ఇట్ వాస్ నైస్, గ్రేట్ టు వర్క్ విత్ దెమ్. యాక్చువల్లీ ఆ ప్రొజెక్టర్ రూమ్ షాట్ మీద నాకన్నా సింగిల్ టేక్ ఐ థింక్ అది ఎగ్జిక్యూట్ చేయగలిగాం. ప్రొజెక్టర్ రూమ్ అది కూడా స్టిచెస్ లేదు, దట్ వాజ్ అ సింగిల్ షాట్, బట్ మధ్యలో గ్లాస్ వి యాడెడ్ బిఫోర్ ఇట్ వాజ్ నాట్ దేర్. నైస్. సో ఓవరాల్ హ్యాపీ ఫర్ దిస్ కాన్వర్సేషన్. వాట్ నెక్స్ట్ ఫర్ యూ? ఇప్పుడు ఈ రెస్పాన్స్ బట్టి చూస్తే లిటిల్ బిట్ మోర్ కాన్షియస్గా రాయాలేమో అనిపిస్తుంది. బట్ ఆ ప్రెషర్ పక్కన పెట్టేసి ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. ఐ మీన్ ఐ విల్ ట్రై టు బి యాజ్ ఆర్గానిక్ యాజ్ పాసిబుల్. వాట్ ఎవర్ ద ఐడియాస్ ఐ హ్యావ్, ఐ విల్ డెవలప్ దెమ్ ద వే ఐ వాంట్ టు లుక్ ఎట్ ఇట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ మనం ఇంత రిలీజ్ ముందు కూడా మాట్లాడారు, మీ జోన్ ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది కదా అప్పుడు. అదే అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల అది మనం ఆ మనిషిగా తెలియకుండా అవ్వడానికి ట్రై అయిపోతాం. సో అంటే ఇలా యూ డోంట్ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ హార్ట్ వార్మింగ్, లైట్ హార్టెడ్, ఇలా ఫ్రేమ్ ఫిక్స్ చేయొద్దు. రైట్. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వే ఇట్ కమ్స్ త్రూ. ఇఫ్ మై కోర్ థింగ్ ఇస్ దిస్, మేబీ నేను ఏ జానర్ ఫిల్మ్ చేసినా కూడా ఇదే ఉంటుందేమో, ఆర్ ఇది లేకపోయినా ఐ డోంట్ మైండ్. రక్తపాతం ఉండాలి. ఇప్పుడు విసుగు వచ్చేసింది బ్రో, వి నీడ్ ఇటువంటి మంచి లైట్ నైస్ హార్ట్ వార్మింగ్ ఫిల్మ్స్ కూడా కావాలి. దానికి ఖచ్చితంగా వాయిస్ అయితే అంటే ఐ జస్ట్ వాంట్ బి వాలటైల్ అంతే. వాట్ ఎవర్ దట్ థాట్, ఆ థాట్కి ఏ కలర్ ఇస్తే అది జనాల్ని ఆకర్షిస్తుందో ఆ స్పేస్లో ఉండాలి అంతే. వీ కెన్ డూ ఎనీథింగ్ కదా, మనం ఏ సినిమా అయినా ఇష్టపడుతుంటాం. యాక్షన్ ఫిల్మ్కి వెళ్ళి హ్యాపీ ఫీల్ అవుతాం, ఇలాగే హార్ట్ వార్మింగ్ ఫిల్మ్స్ చూస్తాం, ఇన్స్పైరింగ్ ఫిల్మ్స్ చూస్తాం. సో ఎనీథింగ్ ఇస్ ఓకే. ఏ జానరా తీసుకుంటే ఆ జానరా ఇచ్చే హై వేరే అంతే. కామెడీ కూడా ఇచ్చేది హైయే, ఎమోషన్ ఇచ్చేది కూడా హైయే, ఒక మంచి హార్ట్ వార్మింగ్ ఫీలింగ్ కూడా అది కూడా ఒక హైయే ఎమోషనే. సో ఉన్నాయా మైండ్లో ఏమన్నా స్టోరీస్? అఫ్ కోర్స్ పాయింట్స్. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు కూడా నేను ఒక 10 పాయింట్స్ ఉండేవి, దాంట్లో ఓకే నెక్స్ట్ ఇది అయితే బాగుంటుందని పిక్ చేసుకున్నా. నా నెక్స్ట్ నాకున్న సబ్జెక్ట్స్లో హ్యావ్ టు డూ ఒక 1 month ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఇది ఏ షేప్లోకి వెళ్తుంది, ఇది ఏ షేప్లోకి వెళ్తుంది, అలా 2-3 ప్యారల్గా వర్క్ చేస్తా. ఏ రోజు ఏది అనిపిస్తే అది వర్క్ చేసి ఐ విల్ జీరో డౌన్ ఆన్ ఓకే దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ అని. సూపర్. టేక్ యువర్ టైం, ముందు రిలాక్స్ అవ్వండి అండ్ మళ్ళీ ఇంకో మంచి సినిమాతో రండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.